ఇష్టమో అది వదిలేయాలి. కానీ భగవంతుడు ఏమంటాడు? మీకు ఏది కష్టపెడుతుందో అది వదిలేయండి, సంతోషంగా ఉండగలుగుతారు. ఇష్టమైంది వదిలేయండి అని ఎందుకు అన్నారంటే, ఎప్పుడైతే మనకి ఇష్టమైంది అని ఒక దాన్ని పట్టుకొని ఉంటామో అక్కడే ఆసక్తి ఉంటుంది. ఆసక్తి ఉన్న చోట ఏమంటారంటే హిందీలో, జహా ఆసక్తి హై వహా మాయా భీ ఆసక్తి హై. ఎక్కడ ఆసక్తి ఉంటే అక్కడ మాయ అనేది వచ్చే అవకాశం ఉంది అని. అందుకే భగవంతుడు వస్తువులను వదలమనలేదు, భగవంతుడు వదలమనేది ఏంటి అంటే, పెద్దవాళ్ళు మనకి చెప్పిందే అది, ఆసక్తిని వదలండి. అసూయ, ద్వేషం, ఈర్ష్య ఇవన్నీ రోజు రోజుకి పెరగడానికి కారణం కూడా ఈ సద్గుణాలు లోపించడమే. ఈర్ష్య వల్ల స్నేహభావం లోపిస్తుంది. ఒక వ్యక్తి తనకి పక్కింటి వ్యక్తితో ఎప్పుడూ కంపేర్ చేసుకునేవాడు, ఎప్పుడూ చూసేవాడు అన్నమాట. ఆ పక్కింటి వ్యక్తి ఏదైతే కొనుక్కుంటాడో వెంటనే ఈ వ్యక్తి కొని తీరాల్సిందే, లేకపోతే ఆయనకు మనసు ఒప్పదు, నిద్ర పట్టదు. ఆయన ఒక సోఫా సెట్ కొన్నాడంటే 10,000 పెట్టి, ఈయన 20,000 పెట్టి ఇంకో మంచి సోఫా సెట్ కొనాల్సిందే. అలా నడుస్తుంది జీవితం. ఒకసారి ఆయనకి విరక్తి పుట్టేసి ఆయన అనుకుంటాడు, నేను తపస్సు చేయడానికి వెళ్తాను, తపస్సు చేసుకోవాల్సిందే ఇంకా, ఎందుకంటే భగవంతుని నుండి వరం పొందేద్దాం, ఎప్పుడు ఆయన పైన నాదే పై చేయి ఉండాలి అని తపస్సుకి వెళ్తే, రెండో వ్యక్తి ఎందుకు ఊరుకుంటాడు, పోటీగా మళ్ళీ వెళ్తాడు. ఇద్దరు తపస్సు చేస్తే ఫస్ట్ మరి భగవంతుడైతే ఎవరు మొదలు పెట్టారో వాళ్ళ దగ్గరికే వెళ్ళాలి. వాళ్ళ దగ్గరికి వెళ్తాడు, వెళ్ళి అడుగుతాడు, బాబు నీకేం కావాలి, నీ తపస్సు నాకు నచ్చింది చెప్పవయ్యా అంటే, ఆ పక్క ఆయన దగ్గరికి వెళ్ళావా అని అడుగు. లేదు బాబు వెళ్ళలేదు, మొదట నువ్వే కదా తపస్సు మొదలుపెట్టింది, నీ దగ్గరికే వచ్చాను, చెప్పు నీకేం కావాలో పర్వాలేదు అంటే, ముందు ఆయనకి ఏమైనా ఇచ్చారా అంటే, ఏమీ ఇవ్వలేదు అంటే, అప్పుడు చెప్తాడు, ఆయనకి ఏదైతే ఇస్తారో నెక్స్ట్ వెళ్తారు కదా, ఆయనకి ఏదైతే ఇస్తారో దానికి డబల్ నాకు ఇవ్వండి, అంతే చాలు, ఇంకేం అవసరం లేదు అని అంటాడు. అంటే ఇంకా ఆయన భగవంతుడు కూడా ఏం చేయలేక మళ్ళీ పక్కకి వెళ్ళిపోతాడు. ఆయన అడుగుతాడు అన్నమాట, నీ తపస్సు కూడా నచ్చింది, మెచ్చాను, నీకేం కావాలో కోరుకో అంటే, మళ్ళీ ఇటు చూసి ఆయన దగ్గరికి వెళ్ళావా అంటే, మరి వెళ్ళాను, ఏమి ఇచ్చావంటే, ఇంకా ఏమి ఇవ్వలేదు బాబు, ఆయన వదిలేసేయి, నీకేం కావాలో చెప్పు, నీకు అడిగిందంతా ఇచ్చేస్తాను అని అంటాడు. అంటే లేదు అలా కాదు, ఆయనకి ఏమి ఇచ్చారో వరం ముందు నాకు చెప్పాలి అంటే, ఇంకా తప్పక చెప్పేస్తాడు, ఇలా నువ్వు అడిగితే నీకు ఇస్తాను, కానీ నీకు అడిగిన దానికి డబల్ అడిగాడు, అయినా నువ్వు దాని గురించి ఆలోచించకు, నీకు ఏది కావాలో అది ఇస్తాను అని. ఇంకా లోపల ఆలోచిస్తూ ఉంటాడు, నేను ఒకటి అడిగితే ఆయనకి డబల్, నేను ఏది అడిగితే దానికి డబల్ పక్క వ్యక్తికి వెళ్ళిపోతాయి. ఏం అడుగుతాడు చెప్పండి? అన్న ఒకటి మైనస్ చేసేయమంటాడు. ఆయన ఏమంటాడు, నా కన్ను ఒకటి తీసేయండి అంటాడు. అంటే అర్థం, పక్కనున్న వాళ్ళకి 2 కళ్ళు పోతే అయిపోతుంది. దీన్ని అంటారు ఈర్ష్య. అసూయ కంటే ప్రమాదకరమైనది ఈర్ష్య. అసూయ అంటే నాకు లేదే అని బాధపడడం, ఈర్ష్య అంటే నాకు లేనిది వాళ్ళకి ఉండొద్దు అని కక్ష సాధించడం. వీటన్నిటికీ కారణం ఏంటి అంటే, పరస్పరం ఒకరి పట్ల ఒకరికి స్నేహభావం లేదు. ఒకే తండ్రి పిల్లలం మనమంతా, ఒకే భగవంతుడి పిల్లలమని ఎప్పుడైతే గుర్తిస్తామో అప్పుడు సోదర భావం పెరుగుతుంది. చూడండి, మొత్తం ప్రపంచమంతా ఏ కష్టం వచ్చినా ఆ పైవాడినే చూస్తారు కదా, కాకపోతే పిలిచే విధానం వేరు. హిందూ ధర్మంలో భగవంతుణ్ణి నిరాకారుడుగా ఓంకార స్వరూపమని ఏ దేవతా విగ్రహం ఎదుట పూజించినా దీపారాధన తప్పకుండా చేస్తారు, జ్యోతిని దర్శించుకోవాలనుకుంటారు. అదే ముస్లిం సాంప్రదాయంలో ఏం చేస్తారు, అల్లాహే నూర్, నూర్ అంటే వెలుగు, ప్రకాశం. అదే రకంగా జ్ఞాపకం చేస్తారు. విధానాలు, ఆచారాలు, పద్ధతులు వదిలేసేయండి, మూల సిద్ధాంతం పరమాత్మ గురించి ఇదే చెప్తారు. క్రిస్టియానిటీలో కూడా ఏం చెప్తారు, గాడ్ ఈజ్ లైట్, క్రైస్ట్ దేవుడి కుమారుడు, కానీ దేవుడు భగవంతుడు ఒక జ్యోతి అని. గురునానక్ చెప్పింది అదే, నిరాకారుడు, ఓంకారుడు, సత్నాం, సత్యమైన వాడు భగవంతుడు ఒక్కడే. అన్ని మతాల సారం ముఖ్యమైనది పరమాత్మ జ్యోతి. మనకి దాహం వేస్తే నీళ్ళని అడిగినా, వాటర్ అన్నా, పానీ అన్నా తాగేది ఒకటే. అలాగే ఆత్మలకు ఏ కష్టం కలిగినా యెహోవా, అల్లా, శివ ఏదన్నా ఆ జ్యోతినే జ్ఞాపకం చేస్తారు కదా.
అలాంటి తండ్రి యొక్క సంతానం మేమందరం సోదరులమని ఎప్పుడైతే గుర్తుంటుందో స్నేహభావం జాగృతం అవుతుంది. లేదంటే ట్రైన్లో వెళ్ళినా బస్సులో వెళ్ళినా మన వాళ్ళంటే సీట్ దొరుకుతుంది, సీట్ ఎలాగైనా ప్లేస్ వచ్చేస్తుంది. మన వాళ్ళు కాదంటే ముగ్గురు కూర్చునే సీట్లో ఇద్దరమే కూర్చుంటాం, వాళ్ళకెందుకు ఇవ్వాలి అని. ఎందుకంటే నా పరివారం అనేది రాలేదు, ఒకే తండ్రి పరిచయం లేదు. కాబట్టి ఎప్పుడైతే మనం పరమాత్మ జ్ఞాపకంలో ఉంటామో, పరమాత్మ గుణాల నిధి, సర్వ గుణాలు సర్వశక్తులు అతడిలో ఉంటాయి. ఆ గుణాల నిధిని జ్ఞాపకం చేస్తే, అతన్ని పదే పదే గుర్తుంచుకుంటే, తోడుంచుకుంటే మనలో అలాంటి గుణాల సుగంధం వ్యాపిస్తుంది. ఒక్కరోజు మదర్ తెరీసా గురించి వినండి, బయటికి వెళ్ళగానే మనకు కూడా సేవ చేయాలనిపిస్తుంది. ఎవరైనా కొంచెం రోడ్డు దాటించాలనో ఏదైనా మనకు దోచిన సేవ చేయాలని అనిపిస్తుంది. ఎందుకంటే ఒక వ్యక్తిలో, ఒక మహనీయులైనటువంటి ఒక్కరిలో ఒక్క మంచి విశేషత వింటేనే మనలో ఉన్న లోపల నుండి ఆ సేవాభావం అనేది బయటికి వచ్చేస్తుంది. మీకు మీరు స్నేహితులుగా కావాలి, పరమాత్మను మీ తోడుగా చేసుకుంటూ మీ జీవితంలో మీ ఉన్నత లక్ష్యాలు చేరుకొని చాలా సంతోషంతో సంతృప్తితో మీ జీవితంలో అన్ని ప్రాప్తులు పొందాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ఓం శాంతి. మనమంతా we are all gods, we are all spiritual scientists. మన గురించి మనకి ఎంత తెలుసుకుంటే అంత మనం శాస్త్రవేత్తలు అవుతాము, స్పిరిచువల్ సైంటిస్టులు అవుతాము. మరి బ్రహ్మకుమారిస్ యొక్క విశేషమైన మరి వారి యొక్క జ్ఞానము, అనుభవము, మరి నమ్రత, వినయము అన్నీ కలబోసి మరి హ్యూమరు, దిశానిర్దేశము, వర్తమానంలో ఉండడము, వీఆర్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ మ్యామ్జీ. మీకు వచ్చిన తెలుగు నాకు కూడా వస్తే బాగుండని నాకు అనిపిస్తుంటుంది. చాలా అద్భుతం. Your command on language is very great. మీరు ఎప్పుడు బ్రహ్మకుమారిస్కి వచ్చారు? మీ వ్యక్తిగతంగా ఏమైనా అడగచ్చా? కొద్దిగా 2 నిమిషాలు చెప్తారు. దేని గురించి? ఎలా వచ్చారు? నేను చిన్నప్పటి నుండే బ్రహ్మకుమారి సంస్థకి అనుబంధితంగా ఉన్నాను. ఎందుకంటే మా తల్లిదండ్రులు ఇద్దరు ప్రైవేట్ స్కూల్ టీచర్స్. వాళ్ళు నా జన్మకి ముందే ఈ సంస్థకి పరిచయం ఉంది వాళ్ళకి. నేను ఎప్పుడైతే మాటలు నేర్చుకున్నానో, అంటే ఎప్పుడైతే ఈ భూమి మీద జన్మించి ఇంకా మాటలు మొదలు పెట్టానో, అప్పుడు అమ్మ నాన్న అనడంతో పాటు భగవంతుడు అనడం కూడా వచ్చేసింది అన్నమాట. అలాంటి మంచి సాంగత్యం దొరకడం నిజంగా అదృష్టమే నాకు. ఎందుకంటే ఈ రోజులలో టీవీ, ఇంటర్నెట్, ఈ సాంగత్యాలు, చిన్న పిల్లలకి ఒక ఫోన్ ఇచ్చి తల్లి తన పనులు చేసుకుంటుంది. అలా కాకుండా నన్ను వేలు పట్టుకొని ఇలాంటి ఒక మంచి సంస్థలో, అది పరమాత్మ తోడుగా ఉండే విధంగా అలాంటి సేవలో రావడం కోసం మా పేరెంట్స్ నన్ను ఎంకరేజ్ చేశారు. అయితే కేవలం వాళ్ళ ఎంకరేజ్మెంట్ ద్వారానే నేను రాలేదు. నా హృదయపూర్వకంగా నాకు ఎప్పుడైతే మైండ్ మెచ్యూర్ అయ్యి, నేను ఎప్పుడైతే ఈ జీవితమే నాకు సరైంది, ఈ సేవయే సరైంది, కేవలం ఒక ఇంట్లో 4 వ్యక్తుల సేవ చేయడం కాదు, మొత్తం విశ్వమే మన పరివారం, విశ్వంలో ఉన్న మనుష్యాత్మల అందరి సేవ చేయగలగడం నా అదృష్టం. అలాంటి అవకాశం ఈ సంస్థ ద్వారా నాకుంది.
ఈ సంస్థలో పవిత్రత, ఈ సంస్థలో ఉన్న సేవాభావం, ఈ సంస్థలో ఉన్న పూర్తి నిస్వార్థమైనటువంటి భావం, ఇవి నాకు నచ్చాయి. ఈ జ్ఞానం నచ్చింది, ఈ మెడిటేషన్ నచ్చింది. దీని ద్వారా హృదయపూర్వకంగా నా గ్రాడ్యుయేషన్ అవ్వగానే నేను సమర్పితం అయిపోయామన్నమాట. అప్పటి నుండి దాదాపుగా ఖమ్మంలోనే సేవలు అందిస్తూ ఉన్నాము. 15 సంవత్సరాల నుండి సమర్పిత జీవితం కొనసాగిస్తూ ఉన్నాను. అసలు ఈ కార్యక్రమానికి నాకు మొదటి నుండి 15 సంవత్సరాల నుండి అరుణ సిస్టర్, అరుణ అక్కయ్య గారు ఇక్కడ ఖమ్మం ఇన్ఛార్జ్ బ్రహ్మకుమారీస్కి తను రావాల్సింది. కొన్ని కారణాల వల్ల తను రాలేకపోయారు, కాబట్టి నాకు ఈ అవకాశం వచ్చింది. నేను కేవలం రిప్రజెంటేటివ్గా వచ్చాను తన వైపు నుండి. తన ద్వారా నేను చాలా విషయాలు తెలుసుకున్నాను, ఈ సంస్థ ద్వారా చాలా విషయాలు తెలుసుకున్నాను. ధన్యవాదాలు. ఓం శాంతి. నా శరీరం పేరు దేవి. నేను ఇప్పుడు ఖమ్మం సెంటర్లో అక్కయ్య వాళ్ళతో పాటు ఉంటున్నాను. మాది వెస్ట్ గోదావరి. నా 10th క్లాస్ అవ్వగానే మా అమ్మగారు కూడా జ్ఞానంలోకి వచ్చారు. ఆ తర్వాత నేను కూడా అలా నాకు జ్ఞానం బాగా నచ్చి నేను కూడా వచ్చాను. అయితే నేను కూడా ఒక తల్లిదండ్రులకి అంటే ఒక 2 years నన్ను ఎంసీఏ అయిపోయింది. ఎంసీఏ అయిపోయిన వెంటనే 2 years జాబ్ చేసి మా అమ్మ నన్ను బాగా చూసుకోవాలని నాకు చాలా కోరిక ఉండేది. కానీ ఒక అమ్మా నాన్నే కాదు, మొత్తం విశ్వాన్ని చూసుకోవాలన్న ఎప్పుడైతే తెలుసుకున్నానో అప్పుడు నేను కూడా సమర్పితం అయిపోవాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ. ఓం శాంతి. ఈ శరీరం పేరు పృథ్వీ. నేను జ్ఞానంలోకి వచ్చి 22 సంవత్సరాలు అవుతుంది. నా జన్మతః మా పేరెంట్స్ కూడా జ్ఞానంలోనే ఉన్నారు నా చిన్నతనం నుండి. ఫస్ట్ భగవంతుడికి థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే నా బాల్యం నుంచే నా పేరెంట్స్ నన్ను ఇక్కడికి తీసుకొచ్చేసారు, జ్ఞానంలోకి తీసుకొచ్చేసారు. బయట ఎటువంటి నెగిటివ్ ఎటువంటి అట్రాక్షన్స్ నన్ను ప్రభావితం చేయకుండా ముందుగానే భగవంతుడు నన్ను ఎన్నుకున్నాడు. ఆ విషయంలో మాత్రం ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. అయితే 1 God 1 world ఫ్యామిలీ అని చెప్పి అంటారు కదా, అంటే మనమందరం కూడా ఏమవుతాం, పరస్పరం బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మరి ప్రతి ఒక్కరికి కూడా భగవంతుడి పరిచయం ఇవ్వాలి, ప్రతి ఒక్కరికి సేవ చేయాలి అన్న దృక్పథంతో నా జీవితాన్ని నేను ఆ భగవంతుడికి అర్పించడం జరిగింది. ఓం శాంతి. మేము అరుణ అక్కయ్య గారి వైపు నుండి, ఈ సంస్థ వైపు నుండి ఒక చిరు జ్ఞాపిక అన్నయ్య గారికి ఇచ్చాము. అంటే ఇప్పటి వరకు పరమాత్మ గురించి ఏదైతే విన్నామో, ఇంతకుముందు మీరు ఫోటోలో చూశారు కదా, అది పరమాత్మ జ్యోతి స్వరూపానికి గుర్తు. ఆ జ్యోతి స్వరూపం పైన మనస్సు ఏకాగ్రం చేస్తాము. మీరు మీ జీవితంలో పరమాత్మ ఛత్ర ఛాయలో సదా సుఖ సంతోషాలను పొందాలని కోరుకుంటూ మరొకసారి సెలవు.
చక్కటి ఆధ్యాత్మిక మురళీనాదాన్ని అందించిన బ్రహ్మకుమారీస్ సంస్థ మాస్టర్స్కి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ, ఆధ్యాత్మికత అన్నది మన జీవితంలో అన్ని అంశాల్లోనూ నిబిడీకృతమై పొందుపరిచి ఉంది అని తెలియచేయడానికి అన్ని మార్గాల నుంచి ఉన్న ఆధ్యాత్మిక సంస్థల్ని ఈ వేదిక మీదకి తీసుకురావడమే ఐఎఫ్ఎస్ఎస్ తాలూకా ప్రధాన ఉద్దేశం. మరి అందులో భాగంగా ఇప్పుడు మనం మానవ జీవితానికి ప్రతి మనిషికి అత్యంత అవసరమైనటువంటి ఆహారం ఎంత ముఖ్యమైనదో అది మరి అందరికీ తెలిసినదే. మరి అందులో ఉండే ఆధ్యాత్మికత, వ్యవసాయానికి ఆధ్యాత్మికతని అందించితే అప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయో మనం సమూలంగా తెలుసుకునేదానికి మరి బండి చైతన్య కిషోర్ ఎంటెక్ పట్టభద్రులు, వారు వ్యవసాయ శాస్త్రంలో పట్టభద్రులు చేస్తూ మరి ఆధ్యాత్మిక వ్యవసాయాన్ని, ఆనందమయ జీవనాన్ని మనకు అందించడానికి వారి సందేశాన్ని ఇవ్వడానికి వస్తున్నారు. వారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ, అలాగే ఆర్ట్ ఆఫ్ లివింగ్, జీవించడం అన్నది ఒక అద్భుతమైన ప్రక్రియ. ఆ నైపుణ్యంతో కూడినటువంటి ఆ విలువలని వీరి ద్వారా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు మీరందరికీ నేను ఏం చెప్తానో దానికి రెస్పాన్స్ ఇవ్వండి. మీరు ఇప్పుడు ఎంత ఎనర్జెటిక్ ఉన్నారో నేను చూస్తా. హాయ్, ఇంతేనా? ఇంతమంది? నేను ఒక్కడిని ఇంత అంటనా? మీరు ఎంతమంది అనాలి? హాయ్, నమస్తే, సలాం అలైకుం, గుడ్ ఆఫ్టర్నూన్. నమస్తే అండి, నా పేరు బండి చైతన్య కిషోర్. నాది ఎంటెక్ కంప్యూటర్ సైన్స్లో అయిపోయింది. నేను ఆర్ట్ ఆఫ్ లివింగ్ అనే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఎన్జిఓ నుంచి వచ్చాను. దీని ఫౌండర్ శ్రీ రవిశంకర్ గురూజీ, మీలో చాలామంది తెలిసే ఉంటుంది. మెయిన్ ఉద్దేశం ఏంటంటే మొత్తం మన వన్ వరల్డ్ ఫ్యామిలీ చేయటమే ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఉద్దేశం అనమాట. ప్రాక్టికల్గా ఇప్పుడు 158 కంట్రీస్లో ఆర్ట్ ఆఫ్ లివింగ్ పీస్ని, మెడిటేషన్ని, నార్మల్గా సుదర్శన్ క్రియ అనే యూనిక్ బ్రీతింగ్ టెక్నిక్ ఉంటుంది. దాంతోపాటు ఈ వరల్డ్ అంతా ఒకటి అనే చేయటంలో వారు ఉన్నారు. వారు హ్యూమన్ వాల్యూస్కి అవన్నిటికీ వారు ఇంపార్టెన్స్ ఇస్తారు. సో ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతా అండి, ఇది ఒక ఇంటరాక్షన్ సెషన్. నేనేం చెప్తా మీరు కూడా స్పందించాలి. సో ఇక్కడ ఎంతమందికి ఆనందంగా ఉండాలనుకుంటున్నారో చెయ్యెత్తండి. కొంతమంది చెయ్యెత్తట్లే, వాళ్ళకి ఆనందం వద్దా? ఓకే, ఆల్మోస్ట్ అందరికీ ఆనందం కావాలి. ఇక్కడ ఎంతమందికి బాధలు, కష్టాలు అన్నీ నాకే కావాలి అని ఎంతమందికి ఉండాలో చెయ్యెత్తండి. ఓకే, కొంతమందికి. మోస్ట్ అందరికి ఏం కావాలి? అల్టిమేట్ ఏంటి? అల్టిమేట్ ఆనందం. సో మీకు ఏం కావాలండి ఆనందంగా ఉండటానికి? మీరు చెప్పొచ్చు అక్కడి నుంచి అయినా కొంచెం గట్టిగా. మీరు చెప్పండి, అక్కడి నుంచి చెప్పండి. మీకు జీవితంలో ఏముంటే మీరు ఆనందంగా ఉంటారు? ఆరోగ్యంగా ఉంటే ఆనందంగా ఉంటారు. నాకు ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉంటుందో అప్పుడు మీరు ఆనందంగా ఉంటారు. ఇంకా తృప్తిగా ఉంటే ఆనందంగా ఉంటారు. ఇంకా ఏంటి సార్? సంతోషంగా ఉంటే ఆనందంగా ఉంటారు. ఓకే, ఇంకా విశాలత ఉంటే ఆనందంగా ఉంటారు. ఇంకా మెటీరియలిస్టిక్ లైఫ్లో మనకు చాలా కావాలి. ఏంటంటే ఏముంటే ఆనందంగా ఉంటారు? నా పిల్లలు సక్సెస్ఫుల్ అయితే నేను ఆనందంగా ఉంటాను. జ్ఞానం, మెడిటేషన్గా ఉంటే ఆనందంగా ఉంటారు. ఎప్పుడైతే మీకు కోరికలు లేవో అప్పుడు ఆనందంగా ఉంటారు. ఇంకా అండి, మీరు పార్టిసిపేట్ చేయాలి. భగవంతునితో ఉంటే ఆనందంగా ఉంటారు. ఇప్పుడు చాలా చెప్పారు. చాలామందికి ఏంటంటే కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటారు. బరువు తగ్గితే నేను ఆనందంగా ఉంటారు. బరువు తక్కువ ఉన్న వాళ్ళు ఏంటంటే బరువు ఎక్కువైతే ఆనందంగా ఉంటారు. ఇంకోటి ఏంటంటే సేవ చేస్తే ఆనందంగా ఉంటారు. ఎప్పుడైతే ఓకే,
మనం ఏమనుకుంటాం అంటే ఆనందం ఇక్కడ లేదు, ఇప్పుడు లేదు, నెక్స్ట్ అనుకుంటాం. ఇప్పుడు చిన్నపిల్లాడిని అడగండి, మీరు ఎప్పుడు ఆనందంగా ఉంటాం అంటే ఆయన ఏమంటాడంటే, నేను చాలా చిన్నవాడిని, నేను కొంచెం హయ్యర్ 10th క్లాస్ అయితే అందరు నన్ను చాలా చిన్నగా చూస్తున్నారు, అందరు నా మీద పెత్తనం చెలాయిస్తున్నారు, నేను 10th క్లాస్ అయితే నేను పెద్దగా అవుతా, అప్పుడు నేను ఆనందంగా ఉండొచ్చు అనుకుంటాడు. సరే 10th వచ్చింది, ఇప్పుడు నువ్వు ఆనందంగా ఉన్నావు అంటే అప్పుడు ఏమంటాడు, నేను ఇప్పుడు 10th క్లాస్ కదా, బోర్డ్ ఎగ్జామ్ అయిపోయాక ఫుల్ హ్యాపీగా ఉండొచ్చు అనుకుంటాడు. సరే బోర్డ్ ఎగ్జామ్ అయిపోయింది, 10th మంచి మార్క్స్ వచ్చాయి, ఇప్పుడు ఆనందంగా ఉన్నా అంటే ఇప్పుడు నాకు మంచి కాలేజ్ కావాలి, ఎంపీసీ తీసుకోవాలా బైపీసీ తీసుకోవాలా ఏది అనేది చాలా ఇంపార్టెంట్ అంటాడు. సరే ఎంపీసీయో బైపీసీయో తీసుకున్నాడు. సరే మంచి డాక్టర్ దానికి ట్రైనింగ్ అవుతుండు. సరే ఇప్పుడు నువ్వు ఆనందంగా ఉన్నావు అంటే ఇంటర్ అయిపోతుంది, లేదు ఇప్పుడు ఎంసెట్ చాలా క్రూషియల్, లైఫ్ని టర్న్ చేసేది ఎంసెట్, అది బాగుంటే నేను ఆనందంగా ఉంటాను అనుకోండి. సరే ఎంసెట్లో మంచి మార్క్స్ వచ్చాయి, ఇప్పుడు నువ్వు ఆనందంగా ఉన్నావు అంటే ఆయన ఏమంటాడంటే, ఇప్పుడు నేను మంచి కాలేజ్ని చూస్ చేసుకోవాలి, ఆ కాలేజ్ బట్టే ఉంటుంది అని అంటారు. సరే మంచి కాలేజ్ వచ్చింది, ఇప్పుడు నువ్వు ఆనందంగా ఉన్నావంటే, లేదు ఫస్ట్ ఇప్పుడే కదా నాకు మంచి మార్క్స్ రావాలి, నేను అక్కడంతా సెటిల్ కావాలి అనుకుంటారు. సరే మంచి మార్క్స్ వచ్చాయి, అన్నీ బాగా ఉన్నాయి, సరే ఇప్పుడు నువ్వు ఆనందంగా ఉంటావంటే, లేదు నాకు ఇప్పుడే అన్ని మంచి మార్క్స్ వచ్చాయి కానీ నాకు మంచి జాబ్ రావాలి అంటారు. సరే మంచి జాబ్ వచ్చింది, ఇప్పుడు నువ్వు ఆనందంగా ఉన్నావు అంటే ఏమంటాడంటే, మంచి జాబ్ వచ్చింది, ఆ జాబ్లో సెట్ కావాలి, పర్మనెంట్ కావాలి అని అంటాడు. సరే లైఫ్లో మంచి జాబ్ వచ్చింది, సెట్ అయిండు, సరే ఇప్పుడు నువ్వు ఆనందంగా ఉన్నావంటే లైఫ్కి క్రూషియల్, నా లైఫ్ పార్ట్నర్ అవసరం, ఆ లైఫ్ పార్ట్నర్ దొరికితే ఆనందంగా ఉంటానంటాడు. సరే మంచి లైఫ్ పార్ట్నర్ దొరికింది, ఇప్పుడు నువ్వు ఆనందంగా ఉన్నావు అంటే, ఇప్పుడే మాకు పెళ్ళయింది, మాకు పిల్లలు కావాలి, అప్పుడు పిల్లలు ఉంటే ఆనందంగా ఉంటారంటారు. సరే పిల్లగాడు పుట్టాడు, ఇప్పుడు నువ్వు ఆనందంగా ఉన్నావు అంటే వాడు ఏమంటాడంటే, ఇప్పుడే పుట్టారు కదా చిన్నపిల్లలు 1-2 years చాలా కష్టం వాళ్ళని పెంచడం, వాళ్ళు ఎప్పుడు నిద్రపోతారో తెలియదు, ఎప్పుడు లేస్తారో తెలియదు, చాలా కేర్ చూసుకోవాలి అంటారు కదా అని అంటారు. సరే ఇప్పుడు మా 2 years అయిపోయి ఇప్పుడు ఆనందంగా ఉంటారంటే వాళ్ళు స్కూల్కి వెళ్ళేంత వరకు మనం వాళ్ళ ఇంపాక్ట్ చూడాలంటారు. సరే స్కూల్కి వెళ్ళేటప్పుడు అడిగితే మళ్ళీ వాళ్ళు పెద్ద కావాలంటారు, మళ్ళీ 10th కావాలంటారు, వాళ్ళు సెట్ కావాలంటారు, దాని తర్వాత మళ్ళీ ఆనందంగా ఉంటే మళ్ళీ వాళ్ళు పెళ్ళి అంటారు. సో ఇది ఏంటి, ఆన్ అండ్ ఆన్ ప్రాసెస్ అన్నమాట. ఎప్పుడు ఇది దొరికితే ఆనందంగా ఉంటారని ఉండదు, ఎప్పుడైనా ఎండ్ పాయింట్ ఉంటుందా అండి దీనికి? సో లైఫ్లో ఇది దొరికితే ఆనందంగా ఉంటుంది, దాన్ని దొరికితే మనం ఏం చేస్తామంటే లైఫ్లో అంతా పోస్ట్ పోన్ చేసుకుంటాం, మన హ్యాపీనెస్ని అంతా ఏం చేస్తామంటే పోస్ట్ పోన్ చేసుకుంటాం. పోస్ట్ పోన్ చేసుకోవడం వల్ల మన హ్యాపీనెస్ ఉంటుంది, దాన్ని కంటిన్యూగా పోస్ట్ పోన్ చేసుకుంటాం. మళ్ళీ కరెక్ట్గా ఇది దొరికితే ఆనందంగా ఉంటుంది అన్నాక, అది దొరికాక మీరు ఆనందంగా ఉంటారంటే ఖచ్చితంగా ఆ పాయింట్లో ఉండరు. సో ఆనందం ఎక్కడ ఉంటుంది? ఓకే, ఇప్పుడు సపోజ్ మీకు ఒక 10 కాంప్లిమెంట్స్ వచ్చాయి. ఇప్పుడు ఒక అమ్మాయి వచ్చిందండి, ఒక ఫంక్షన్కి వెళ్ళింది, తను చాలా బాగుంటుంది, తను డ్రెస్ సెన్స్ కానీ, తన స్మైల్ కానీ, యాక్టివిటీ కానీ, సేవా యాక్టివిటీస్, అక్కడ చాలా మంచిగా వాతావరణం ఉంది, ఆమె మొత్తం ఫంక్షన్కి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. సడన్గా ఒకటి ఏమవుతుందంటే, ఒకళ్ళు వచ్చి చెప్తారు నీ అన్నీ బాగున్నాయి, కానీ మామూలుగా వాళ్ళు వచ్చి అని చెప్తారు, నీ ఇయర్ రింగ్స్ ఏంది అసలు, నీ డ్రెస్కి దానికి సూట్ కాలే, చెండాలంగా ఉంది తెలుసా అంటది ఒక్క అమ్మాయి. అయితే తను ఇంటికి వెళ్ళాక ఏం చెక్ చేసుకుంటుంది? అద్దంలోకి వెళ్ళాక ఏం చెక్ చేసుకుంటే ఇయర్ రింగ్స్. తనకి ఒక 10 కాంప్లిమెంట్స్ వచ్చాయి, నువ్వు చాలా బాగున్నావు, నీ డ్రెస్ బాగుంది, నీ స్మైల్ బాగుంది, నువ్వు సేవ బాగా చేస్తున్నావు. ఈ 10 కాంప్లిమెంట్స్ అన్నీ ఏం చేస్తాం? పక్కకి వెళ్తాం. ఆ ఒక్క నెగిటివ్, నేను అప్పుడే దీనికి చెప్పా చెక్ ఇయర్ రింగ్స్ బాగున్నాయంటే ఇది చెప్పలే, నా మొత్తం అప్సెట్ అయ్యా అని మొత్తం ఏంటంటే లైఫ్ అంతా ఎంత 10 కాంప్లిమెంట్స్ని పక్క పెట్టి ఆ నెగిటివ్ పాయింట్ ఆ ఒకటైతే ఉందో దాన్ని పట్టుకొని ఉంటుంది. మన మైండ్ కూడా అండి జనరల్గా పాజిటివ్స్ ఎన్ని ఉన్నా కానీ నెగిటివ్ అనేది ఏది ఉంటే దానికి క్లీన్స్ అవుతాం. భగవంతుడు కూడా ఏం చేశాడంటే పాజిటివ్స్ కన్నా మన మైండ్ ఎక్కువ ఏంటంటే నెగిటివ్స్కి, ఒక చిన్న ఇన్సల్ట్కి స్ట్రక్ అవుతుంది, ఒక అయస్కాంతంలాగా ఇట్లా స్ట్రక్ అవుతుంది.
ఆ స్ట్రక్ కావడంలో మన లైఫ్ అంతా ఏంటంటే లైఫ్ చాలా ఉంటుంది, కానీ దానికి స్టక్ అయి ఉంటాం. ఆ స్టక్ కావటం వల్ల ఏమవుతుంది, మన లైఫ్కి ఉండవలసిన ఫ్రీడమ్ పోతుంది. మన లైఫ్కి కావాల్సింది ఏంటి? ఫ్రీడమ్. ఆ ఒక ఇన్సల్ట్, ఒక నెగిటివ్ ఇంపాక్ట్ తోటి మొత్తం నెగిటివిటీ అంతా మనం దగ్గర చేసుకుంటాం. దానివల్ల ఏమవుతుంది, ఎవరికి బాధ అవుతుంది? ఒక ఇన్సల్ట్ ఇచ్చారు, వెళ్ళిపోయారు. ఆ ఇన్సల్ట్ని, ఆ నెగిటివిటీని అంతా మనం ఇట్లా పట్టుకొని ఉంటాం. సో మనకి ఆనందం అనేది ఎక్కడ ఉంటుంది? మనలోనే ఉంటుంది. మీరు ఎప్పుడు మన ఆనందాన్ని పోస్ట్ పోన్ చేసుకోకూడదు. ఆనందం ఎప్పుడు ఆనందంగా ఉంటామంటే ఇప్పుడే. ఎప్పుడు ఉంటారు? ఎప్పుడు ఉంటాం? ఇప్పుడే. ఆధ్యాత్మిక అంటే నేను ఆనందంగా ఉన్నాను కాబట్టే నేను ఇక్కడికి వచ్చాను, నేను ఆనందంగా లేక ఇక్కడికి వచ్చాను అనుకోవద్దు. నాకు ఆనందం కావాలని కాదు, నేను ఆనందంగా ఉన్నాను అని ఇక్కడికి వెళ్ళాలి. నేను ఆనందంగా ఉన్నాను కాబట్టి 10th క్లాస్ రావుతున్నాను, నేను ఆనందంగా ఉన్నా కాబట్టి ఇంటర్, నేను ఆనందంగా ఉన్నా కాబట్టి నేను మంచి డాక్టర్నో ఇంజనీర్నో అవుతాను, నేను ఆనందంగా ఉన్నా కాబట్టి ఒక జాబ్, నేను ఆనందంగా ఉన్నా కాబట్టి పెళ్ళి, కానీ మేము ఆనందంగా ఉన్నా కాబట్టి మా పిల్లలు కూడా ఆనందం. సో ఏ చిన్న యాక్టివిటీ చేసినా నేను ఆనందంగా ఉన్నాను, నేను హ్యాపీగా ఉన్నాను అనుకుంటూ స్టార్ట్ చేయండి. మీ లైఫ్లో డిఫరెన్స్ కనిపిస్తుంది. ఎప్పుడైనా ఆనందం అనేది మంది. చూడు, ఏ ఫూల్ అయినా నార్మల్గా అన్నీ వాళ్ళకి అనుకూలంగా ఉంటే ఎవరైనా సంతోషంగా ఉంటారు, అవునా కదా? స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మిక అంటే ఏంటంటే మనకి ప్రతికూల వాతావరణాలు ఉన్నప్పుడు కూడా మనం ఆనందంగా ఉంటేనే అదే స్పిరిచువాలిటీ. స్పిరిచువాలిటీ అంటే ఏదో కాదు, ఇప్పుడు అంతా మనకి నెగిటివ్గా వచ్చింది, షెట్ అనుకోకుండా ఓకే ఇది నా లైఫ్ని టెస్ట్ చేయడానికి ఇది వచ్చింది అనుకోవాలి. మనం ఏంటంటే ఒక ఛాన్స్ లాగా, ఒక అడ్వెంచర్ లాగా తీసుకొని ఒక ఛాలెంజింగ్ లాగా తీసుకోవాలి. అప్పుడు మన లైఫ్ అదే ఇంపార్టెన్స్ అనేది పెరుగుతుంది. సో లైఫ్లో ఎప్పుడైనా హ్యాపీనెస్ మన దగ్గర ఉంది. ఇప్పుడు జనరల్గా ఏమంటే స్పిరిచువాలిటీ అంటే అది స్పిరిచువాలిటీ ఉన్న వాళ్ళు అంతా బీదగా ఉండాలి, మంచి బట్టలు వేసుకోవాల్సిన అవసరం లేదు, మొత్తం గడ్డం పెంచుకోవాలి, ఇది అది అనుకుంటారు. చాలా పూర్గా ఉండాలి, ఇల్లులు ఉండకూడదు, ఇల్లులు వదిలేయాలి, అదే అని జనరల్ కాన్సెప్ట్ ఒకటి ఉంటుంది. జనరల్గా స్పిరిచువాలిటీ అంటే ఏంటో తెలుసా అండి? నారాయణ అను లక్ష్మి పెళ్ళి చేసుకున్నారు, అవునా కదా? వాళ్ళకి డైవర్స్ కాలే. నారాయణ అంటే ఎవరు? మొత్తం నాలెడ్జ్, ఈ జ్ఞానం అంతా ఎవరి దగ్గర ఉంది? నారాయణ దగ్గర. అదే లక్ష్మి అంటే ఎవరు? డబ్బు, అదంతా. నీకు నాలెడ్జ్ ఉంటే ఆటోమేటిక్గా లక్ష్మి అనేది ఫాలో అవుతుంది. వాళ్ళిద్దరికి డైవర్స్ అనేది ఏం లేదు. సో నారాయణను లక్ష్మి రెండు ఎట్లా టుగెదరో స్పిరిచువాలిటీ అంటే ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే స్పిరిచువాలిటీ ఉంటే డబ్బులన్నీ పోతాయి, ఆ కాన్సెప్ట్ ఉంటుంది. యాక్చువల్గా నువ్వు స్పిరిచువల్ అయితే ఆటోమేటిక్ నువ్వు రిచ్ అన్నట్టే. స్పిరిచువాలిటీ అంటే ఏంటంటే రిచ్ అంటే ఎవరు? ఎన్ని డబ్బులున్నా మనకి సాటిస్ఫాక్షన్ ఉండదు, ఆ ఉన్న వాటితోటి సంతృప్తిగా ఉంటే అదే రిచ్ అయినట్టు. సో లైఫ్లో కూడా మనం ఈ హ్యాపీనెస్ ఎక్కడో ఉంది కాదు, మనం హ్యాపీగా ఉన్నామని మన లైఫ్ని స్టార్ట్ చేయాలి. ఏ చిన్న పని స్టార్ట్ చేసినా ఈ రోజు నుంచి ఐ యామ్ హ్యాపీ అని మీరు స్టార్ట్ చేయండి. గురుదేవ్ ఏమంటారంటే డ్రాప్ అవుట్ వెన్ దెన్, ఇప్పుడు ఇది వస్తేనే ఇది అయితేనే అనే కాన్సెప్ట్ మనం పెట్టుకోవద్దు. ఐ యామ్ హ్యాపీ అనుకుంటే మీరు ఏ యాక్టివిటీ చేయండి, మీలో డిఫరెన్స్ అనేది వస్తుంది. మీ మైండ్లో కానీ మీ ఆలోచనలో కానీ ప్రతి చిన్న దాంట్లో ఒక వస్తుంది. సో మనం ఎప్పుడైనా నేను హ్యాపీగా ఉన్నానని స్టార్ట్ చేయాలి. సో ఇప్పుడు చిన్న గేమ్ ఆడదామండి. రెడీయా? సో ఇప్పుడు మీరు చాలా అలసిపోయి ఉన్నారు, చాలా కంటిన్యూగా చాలా అయినాయి. నేను మిమ్మల్ని టెస్ట్ చేస్తా. ఎట్లా గేమ్ ఏంటంటే నేను క్లాప్ అంటే క్లాప్ కొట్టాలి, స్టాప్ అంటే స్టాప్ కావాలి. సరేనా? ఓకే, స్టార్ట్. నేనేం చెప్పానండి? నేను క్లాప్ కొట్టమంటే క్లాప్ కొట్టాలి, స్టాప్ కావాలంటే స్టాప్ కావాలని చెప్పాను. నేనేమన్నా స్టార్ట్ అన్నా. సో స్టార్ట్కి ఏం చెప్పలే నేను. సో మళ్ళీ ఆడదాం. నేను కన్ఫ్యూజ్ చేస్తుంటే నీకు కన్ఫ్యూజ్ కావద్దు. గేమ్ ఏంటంటే క్లాప్ అంటే క్లాప్, స్టాప్ అంటే స్టాప్, ఆగటం. సో స్టార్ట్. ఓ క్లాప్, స్టాప్, క్లాప్, స్టాప్, క్లాప్, స్టాప్, స్టార్ట్.
అరే కొంతమంది కొట్టారు. సరే ఇప్పుడు ఎవరు అవుట్ కావద్దు. ఇప్పుడు మీ ఫోకస్ అంతా దీని మీదే ఉండాలి. క్లాప్, స్టాప్, క్లాప్, స్టాప్, క్లాప్, స్టాప్, క్లాప్, స్టాప్, స్టార్ట్. ఓ వెరీ ఫ్యూ. సో ఎక్స్పీరియన్స్ అవుతా ఉంటే ఇప్పుడు ఇదొక చాలా చిన్న గేమ్ అండి. క్లాపు, స్టాపు, ఇది నార్మల్ గేమ్. మీరు ఇంతవరకు కొంచెం సీరియస్గా ఉన్నారు, మొహాలన్నీ ఇట్లా ఉన్నాయి. ఆ చిన్న గేమ్ క్లాప్, స్టాప్ అనగానే ఎలర్ట్నెస్ పెరుగుతుంది. సో మీరు ఈ గేమ్ తర్వాత అందరు హ్యాపీగా ఉన్నారు, అందరు నవ్వుతున్నారు. సో లైఫ్లో ఏంటంటే ఈ ప్లేఫుల్ మెథడ్స్లో ఆర్ట్ ఆఫ్ లివింగ్ కోర్సెస్ అన్నీ ఉంటాయి. మనకి చిన్న చిన్న ఆడుతూ మనం ఏమనుకుంటామంటే చాలా పెద్దగా అయిపోయాము, ఇంకా మనం లైఫ్ అంతా సీరియస్గా ఉండాలి, మనం ఇట్లా ఉండాలి అనుకుంటాం. లైఫ్ అనేది ఒక ఎక్స్ప్రెషన్ ఆఫ్ హ్యాపీనెస్ ఉండాలి. మన హ్యాపీనెస్ అనేది ఒక ఎక్స్ప్రెషన్ లాగా ఉండాలి, ఒక పర్స్యూట్ ఆఫ్ హ్యాపీనెస్ లాగా ఉండకూడదు. మనం హ్యాపీగా ఉన్నామంటూ మనం హ్యాపీగా ఉన్నాం అనుకోండి, మన వాతావరణం మొత్తం కూడా ఇంపాక్ట్ క్రియేట్ చేయగలం. సో హ్యాపీనెస్ అనేది మన నేచర్, మన ఎగ్జిస్టెన్స్. ఈ బాహ్య ప్రపంచంలో చాలా ఉంటాయి. మళ్ళీ ఆ హ్యాపీనెస్లో ఏంటంటే ఇన్నర్ హ్యాపీనెస్ చాలా ఇంపార్టెంట్. చాలామంది కొంతమంది ఆర్టిఫిషియల్గా ఉంటారు, అని స్మైల్ చేస్తారు, కానీ లోపలంతా ఏదో ఉంటుంది. సో దానివల్ల ఇంపాక్ట్ ఉండదు. సుదర్శన్ క్రియ అనే యూనిక్ బ్రీతింగ్ టెక్నిక్ ఉంది. ఆ బ్రీతింగ్ టెక్నిక్ అనేది సుదర్శన క్రియ. సు అంటే మంచి, శుభం. దర్శనం అంటే చూడటం, ఏదైనా విషన్. క్రియ అంటే ఒక పవిత్రమైన పని, ఒక మంచి ఉద్దేశంతో ఒక పవిత్రమైన పని చేయటమే సుదర్శన్ క్రియ. ప్రతి వాళ్ళకి ఒక లయ ఉంటుంది, నేచర్కి ఒక లయ ఉంటుంది, మనకు ఒక లయ ఉంటుంది. మనం అంటే పొద్దున లేవాలి, ఇవి చేయాలి, మన ఆసనాలు చేయాలి, ఇట్లానే ఒక సిస్టమేటిక్ ఉంటుంది. కానీ ఆ రిధము, ఆ లయ అనేది మనం రాను ఈ మెటీరియలిస్టిక్ లైఫ్లో అది కోల్పోయాం. ఆ కోల్పోయిందని సుదర్శన్ క్రియ అని యూనిక్ బ్రీతింగ్ టెక్నిక్ రవిశంకర్ గురూజీ గారు చెప్పారు. అది మీకు ఎప్పుడైనా మీ లైఫ్ టైంలో ఏదైనా టైం కుదిరితే, మీరు ఏ నాలెడ్జ్ లైన్ ఉండొచ్చు, ఒకసారి చేయండి. ఆ కోల్పోయిన లయ ఉంటుందా, ఆ లయ ఎట్లా ఒక బ్రీతింగ్ టెక్నిక్ ఉంటుంది. ఆ బ్రీతింగ్ టెక్నిక్ ద్వారా ఆ కోల్పోయిన మన లయ, మన హ్యాపీనెస్, మన జాయ్, మన హెల్త్ అంటే ఏంటండి, మన హ్యాపీగా ఉంటే ఈజీగా మనం చేస్తాం. ఇప్పుడు మా రిలేటివ్లో ఒకరు ఉన్నారండి, చాలామంది ఏంటంటే ఆయనకి క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్ వస్తే ఆటోమేటిక్గా ఏమనుకున్నారంటే డాక్టర్ 3 months కన్నా ఎక్కువ బతకడన్నారు. కానీ ఆయన ఏంటంటే కాన్ఫిడెన్స్ ఉండేది, అయినా ఏం కాదు నేను బతుకుతా అని. ఆయన ఏజ్ 60 years, కానీ అయినా ఏం కాన్ఫిడెన్స్ ఉండేది, నాకు ధైర్యం ఉందని ఏం కాదనుకున్నాడు. ఇప్పుడు 2 years అయింది, ఆయన ఇంకా మంచిగా ఉన్నారు, చాలా బాగా వెళ్తున్నారు, ఆఫీస్కి కూడా వెళ్తున్నారు. ఇంకొకరు ఉన్నారు రిలేటివ్, జనరల్గా హార్ట్ స్ట్రోక్ వచ్చింది. నార్మల్ వాళ్ళకి 43 years ఉంది, హార్ట్ స్ట్రోక్ వచ్చింది. కానీ డాక్టర్ ఏం చెప్పాడంటే అనుకోకుండా ఆయన నార్మల్ టెస్ట్కి వెళ్తే నీకు స్ట్రోక్ వచ్చి 13 hours అయింది తెలుసా అన్నాడు. వామ్మ నేను చచ్చిపోతానా అనుకుండు, అనుకున్న ఫ్యూ మినిట్స్కే చనిపోయింది. అక్కడ ఏంటి, భయం. మన లైఫ్లో ఏంటంటే భయం అనేది ఒకసారి వస్తే మనం చనిపోతాం. ఓకే స్ట్రోక్ వచ్చింది, అదే రియాలిటీలో యాక్సెప్ట్ చేసి ముందుకెళ్తే చాలా మంచిగా ఉంటుంది. సో ఏదైనా మన లైఫ్లో ఏదైనా ప్రాబ్లం వస్తే ఫస్ట్ దాన్ని యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేసినాక రియాలిటీలోకి రావాలి. అట్లా వస్తే మన లైఫ్ చాలా స్మూత్గా వెళ్తుంది. ఈ సుదర్శన్ క్రియ అవన్నీ చేయటం వల్ల మన హ్యాపీనెస్ ఇంక్రీజ్ అవుతుంది, మన ఎఫిషియన్సీ ఇంక్రీజ్ అవుతుంది, మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇంప్రూవ్ అవుతుంది. అట్లా మనం ఏంటంటే మన లైఫ్ స్టైల్ ఏం చేంజ్ చేయని అవసరం లేదు. మన నార్మల్ లైఫ్ స్టైల్ ఉంటూనే మన లైఫ్కి ఒక బ్యూటీ అనేది యాడ్ అవుతుంది. అది ఈ ప్రాసెస్ మీకు ఏ టైంలో ఉన్నా కానీ సుదర్శన్ క్రియనే చేయండి. సో మన ఆనందంగా ఉండటానికి కావాల్సింది ఇంకేంటండి, మంచి ఆహారం. అవునా కదా? ఈరోజు ఆహారం ఎలా ఉంది, మంచిగా ఉందా లేదా చేయొద్దండి. మంచిగా ఎంతమందికి ఉందా అనిపిస్తుంది? మన ఆహారం చాలా చండాలంగా ఉంది అని ఎంతమందికి అనిపిస్తుంది? అంటే ఆహారం చండాలంగా అని కాదు, కానీ దాంట్లో ఎన్ని పురుగుల మందులతో మన ఆహారం పొల్యూట్ అవుతుందని మీకు తెలుసా? రైతులు విపరీతంగా కెమికల్స్ యూజ్ చేస్తున్నారు. ఎంత కెమికల్స్ అంటే మన
మొత్తం లైఫ్లో అత్యంత శ్రేష్టమైన ఏంటంటే ఎవరైనా ఏం చెప్తారంటే తల్లిపాలు అంటారు. మొన్న ఒక సర్వే చెప్పారు, తల్లిపాలులో ఉండాల్సిన పోషకాలు కానీ విలువలు కానీ లేవని. ఎందుకు అని చెప్తే ఆ తల్లిపాలలో అంత కావాల్సిన పోషకాలు ఉండట్లే. ఎందుకు అని రీసెర్చ్ చేశారు. గుంటూరులో ఈ మధ్య రీసెర్చ్ చేశారు. రీజన్ ఏం తెలిసిందంటే రైతులు విపరీతంగా కెమికల్స్ వేయటం వల్ల ఆ ఫుడ్లో క్వాలిటీ, తినే ఫుడ్లో క్వాలిటీ పోతుంది. ఆ క్వాలిటీ పోవటం వల్ల అన్నీ అయిపోతున్నాయి. ఇప్పుడు కాల్షియం కార్బైడ్ అని మనం తినే కూరగాయలు కానీ పండ్లల్లో విపరీతంగా స్ప్రే చేస్తున్నారు. అదేంటంటే షైన్ ఇస్తుంది, ఆ వెజిటేబుల్స్లో కానీ ఎందులోనైనా షైన్ ఇస్తుంది. షైన్ ఇస్తుంది కానీ అది 3 రోజుల్లో కుళ్ళిపోతుంది. అది ఫుల్ విషం. సడన్గా మనకి పండ్లు ఆరోగ్యానికి మంచిది అనుకుంటాం. మనం యాక్చువల్గా ఏమనుకుంటాం అంటే పండ్లు మంచివి కదా అని తింటాం. ఈ మహా అయితే ఏం చేస్తామండి, మనం పండ్లని కడుక్కుంటాం ఏదన్నా ఉంటే పోతాయని. మన బ్లడ్లో విషం ఉందనుకోండి, ఇప్పుడు మనం స్నానం చేస్తే పోతుందా? సో అనుకోకుండా స్ప్రే చేసిన ఒక 4 మినిట్స్లో 3-4 మినిట్స్లో ఆ విషం అనేది ఇట్లా వెళ్తుంది. ఇదివరకు కూరగాయలు కానీ పండ్లు కానీ చాలా రోజులు నిలువ ఉండేది, అవునా కదా? పూర్వీకులకు బాగా తెలుసు, చాలా పాతకాలం వాళ్ళకి చాలా తెలుసు. ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టినా ఎందులో పెట్టినా కానీ తొందరగా పోతున్నాయి. దానికి కారణం ఏంటి? కెమికల్స్ ఏంటంటే విత్తనాల నుంచి హైబ్రిడ్ విత్తనాలు వచ్చాయి. హైబ్రిడ్ విత్తనాలు అంటే ఇప్పుడు టమాటా ఉంటుంది. హైబ్రిడ్ టమాటా ఎట్లా ఉంటుందండి? దాని పొర చాలా లావుగా ఉంటుంది. అసలు నాటు టమాటా ఉన్న టేస్ట్ ఉంటుందా? క్వాలిటీ ఉంటుందా? ఈవెన్ ఆ డైరెక్ట్ ఆ పొట్టు ఉంటుంది కదా, హైబ్రిడ్ పొట్టు, అది కూడా డైజెస్ట్ కావట్లేదు లోపల. సో ఇవన్నీ సరే, హైబ్రిడే ఇట్లా అవుతుందంటే ఇప్పుడు ఇంకోటి స్టార్ట్ చేస్తాను, జిఎం అని, జెనెటికలీ మోడిఫైడ్ అని. అది ఇంకా భయంకరమైంది. అది తింటే ఈజీగా ఒక 10 ఇయర్స్లో ఎవరికైనా క్యాన్సర్ వస్తుందంట. డిఫాల్ట్ అంటే ఒక యుఎస్ వాళ్ళు చెప్పారు, ఈ జెనెటికలీ మోడిఫైడ్ ఇవేమైనా కృత్రిమంగా తయారు చేస్తే అవి ఖచ్చితంగా క్యాన్సర్ వస్తుందని చెప్పారు. అది బ్యాన్ చేశారు. మన గవర్నమెంట్ ఏం కాదు, వస్తే వచ్చింది, ఎప్పుడు వస్తుందో ఏమో, కానీ ఇది చాలా మంచి దిగుబడి వస్తుంది అనే ఇంపాక్ట్తో తీసుకోవాలనుకున్నారు. పెద్ద ఉద్యమం వచ్చి ఆగింది. కానీ ఏవైతే బ్యాన్ చేసి కెమికల్స్ అన్నీ పాయిజనస్ అన్నారో అవన్నీ మన రైతులు వాడుతున్నారు. ఇప్పుడు రైతులకి యాక్చువల్గా ఏం కావాలండి? ఎందుకు ఇవన్నీ చేస్తుండు ఒక రైతు? దేనికోసం అండి? డబ్బు కోసం. కస్టమర్స్కి ఏం కావాలి? ఆరోగ్యం కావాలి. కస్టమర్స్కి ఏమో ఆరోగ్యం కావాలి, వీళ్ళకేమో డబ్బు కావాలి. సో మనం ఏంటంటే ఒక క్వాలిటీ ఫుడ్ చేయమని ఒక రైతుకు చెప్తే, నీకు ఎంత డబ్బులైనా అంత ఇస్తా అంటే, నీకు కావాల్సిన డబ్బులు ఇస్తా అంటే రైతు హ్యాపీగా పండిస్తాడండి. రైతుకి మన స్పాయిల్ చేయాలి అని, మన హెల్త్ నాశనం చేయాలని ఏముండదు. మనం మంచిగా ఉండాలనే ఉంటుంది. ఓన్లీ డబ్బు కోసం ఇవన్నీ చేస్తారు. సో మనం ఏంటంటే సహజ సిద్ధంగా వ్యవసాయం చేసే వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళకి ఏమేమి కావాలి ఇవన్నీ కూడా మనం ఎంకరేజ్ చేసామనుకో బాగుంటుంది. అది ఒక గ్యాప్ అనేది ఉంది, ఒక రైతుకి ఒక కస్టమర్కి ఒక గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ని ఫిల్ చేయాల్సిన బాధ్యత ఎవరికి ఉంది అంటే స్పిరిచువాలిటీ. ఇప్పుడు మనం అందరం అనుకుంటున్నాం కదా ఆధ్యాత్మికత. ఇప్పుడు మన స్పిరిచువల్ లైఫ్లో ఉండే వాళ్ళకి ఆ గ్యాప్ని కనుక మనం ఫిల్ చేసాం అనుకోండి చాలా బాగుంటుంది. ఆ గ్యాప్ అనేది ఏంటంటే మనం తప్ప ఎవరం ఫిల్ చేయలేం. ఇప్పుడు ఒక నార్మల్గా ఉండి సహజ సిద్ధంగా కెమికల్స్ వేయకుండా ఒక గో ఆధారితం, ఈ మొత్తం నాశనమైన సొసైటీకి కాపాడగలిగేది ఒకటే ఏంటంటే అది గో అండి. గో ఒక్కటే కాపాడగలదు. ఆ గో ఆధారిత వ్యవసాయం అది సుభాష్ పాలేకర్ గారు మొత్తం లైఫ్ అంతా మొత్తం రీసెర్చ్కే పెట్టారు. ఇంత నాశనం అవుతుంది కదా, దీని అంతా ఎట్లా తీసుకురావాలి అని. అడవిలో ఎట్లా పెరుగుతుందండి? మంచి అడవిలో పండ్లు కానీ దిగుబడి కానీ అన్నీ బాగుంటాయి. అక్కడ ఎవరైనా వ్యవసాయం చేస్తారా? ఎవరు చేయట్లే. అక్కడ పంటలు అన్నీ బాగున్నాయి. సో అక్కడ ఎంత బాగా పండుతుంది. మనం ఏం చేస్తున్నాం? యాక్చువల్గా మన భూమిని కానీ అన్నిటినీ నాశనం చేసాం. ఇప్పుడు పాలేకర్ గారు ఏం చెప్తారంటే
జీరో బడ్జెట్ స్పిరిచువల్ ఫార్మింగ్ అంటారు. మనం సహజ సిద్ధంగా దేవుడు అన్ని ఇచ్చారు. ఆ ఇచ్చిన అన్నిటినీ సక్రమంగా అవన్నీ మనం క్రియేట్ చేయగలిగితే మన భూమి కూడా రిపేర్ అవుతుంది. మన భూమి ఏంటంటే అన్నపూర్ణ అంటారు. మన డిఫాల్ట్ మన భూమి అంతా మంచిగా ఉంది, మనది అన్నపూర్ణ. కానీ దాన్ని ఏం చేసామంటే మనం విపరీతమైన కెమికల్స్ వేసి అన్నిటినీ నాశనం చేసాం. ఇప్పుడు మన టైం ఏంటంటే ఆ నాశనం చేసిన దాన్ని మొత్తం మంచి చేయాలి. ఎక్కడెక్కడ స్పాయిల్ అయిందో దానంతా మంచి చేయాలి. ఆ మంచి చేయడం చాలా ఇంపార్టెంట్. అది ఎవరు చేయగలరు అంటే ఎవరు? స్పిరిచువల్ ఎథిక్స్ వాల్యూస్ ఉన్న వాళ్ళే. ఫస్ట్ ఆర్గానిక్ ఫార్మింగ్ స్టార్ట్ చేస్తే ఫస్ట్ 1-2 years రిజల్ట్ అంత మంచిగా ఉంటుంది. ఎందుకంటే భూమి వెంటనే స్పందించదు. 1-2 years ఆ శ్రద్ధ ఉండాలి, ఓపిక ఉండాలి. ఆ శ్రద్ధ ఓపిక ఉంటేనే ఈ ఫార్మింగ్ కానీ ఇవన్నీ బాగా జరుగుతాయి. సో ఆ శ్రద్ధ ఓపిక ఏంటంటే మన ఏ ఆర్గనైజేషన్లో ఉన్న వాళ్ళు కూడా ఆ రెండు ఉంటే ఆటోమేటిక్గా మనం రైతుల్ని ఇంపాక్ట్ చేయాలి. ఇప్పుడు దేశానికి ఉన్న అత్యంత కష్టం ఏంటండి? రైతు పరిస్థితి ఎంత అధ్వానంగా ఉంది, చాలా దయనీయంగా ఉంది. ఇప్పుడు చెప్పుల ఫ్యాక్టరీ వాళ్ళ ఓనర్ని ఎలా చూస్తాం మనం? చాలా గ్రేట్గా చూస్తాం. బట్టల షాప్ ఓనర్ని చాలా గ్రేట్గా చూస్తాం. చెప్పులు లేకుండా మనం బతకగలమా? బతకగలం. బట్టలు లేకపోయినా అంటే ఏదో ఒక ఆర్డినరీ నార్మల్ ఏదో డ్రెస్ వేసుకోగలం. లైఫ్లో ఏంటంటే ఇంపాక్ట్ అందరికన్నా, శాస్త్రవేత్తల కన్నా ఇంపాక్ట్ స్పిరిచువాలిటీ ఎన్ని ఉన్నా కానీ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఎవరు అంటే లైఫ్లో ఫస్ట్ ఇంపార్టెంట్ ఎవరంటే రైతు. ఆ రైతు ఇప్పుడు బాగుందా లైఫ్? చాలా దయనీయంగా ఉంది. కారణం ఏంటి? ఇప్పుడు రైతు ఇక్కడ వచ్చి మాట్లాడతారంటే ఎవరైనా వాల్యూ ఇస్తారా అండి? రైతు పరిస్థితి ఏంటంటే అందరికన్నా వేస్ట్. ఇప్పుడు లైఫ్లో ఏంటంటే అన్నిటికన్నా వేస్ట్ ప్రొఫెషన్ ఏంటంటే వ్యవసాయం. అవునా కదా? వ్యవసాయం చేస్తే అసలు వాళ్ళకి వాల్యూ కానీ ఏదైనా చాలా తక్కువ ఉందన్నమాట. సో మనం ఏం చేయాలంటే రైతుకు వాల్యూ ఇవ్వాలి, రైతుకు గౌరవం రావాలి. మన దేశానికి వెన్నుముక్క ఎవరు? రైతు. ఇప్పుడు మనం వెన్నుముక్కని ఇచ్చుకొని మంచిగా దేశం డెవలప్ కావాలంటే అవుతుందా? సో ఇప్పుడు రైతుకి సరిగ్గా కరెంట్ ఇవ్వట్లే, సరిగ్గా ఏమి ఇవ్వట్లే. సో రైతుకి ఎప్పుడైతే గౌరవం ఉంటుందో దేశంకి గౌరవం ఉంటుంది. మన కంట్రీకి బీద కంట్రీ అంటారు కదా, ఎందుకు అన్ని కంట్రీస్ కలిసి మన యుద్ధం చేశాయి? అంతే, అందరూ భారతదేశానికే రావాలనుకున్నారు. భారతదేశానికి ఏ కంట్రీ వచ్చిందో మీకు తెలుసా? ఫ్రాన్స్ వచ్చింది, పోర్చుగీస్ వచ్చింది, బ్రిటిష్ వాళ్ళు వచ్చారు. వాళ్ళందరూ కొట్టుకున్నారనమాట. ఎవరు గెలిస్తే వాళ్ళు ఇండియాని పరిపాలించాలి, వాళ్ళకి అర్హత ఉంటుందని. మన దేశంలో ఏముంది యాక్చువల్గా? మన దేశంలో ఏముందండి? మన దేశంలో ఉంది ఏంటంటే సహజ సిద్ధంగా మన పూర్వీకులందరూ రిచ్. మనం అనుకుంటే ఇప్పుడు మనం రిచ్ అనుకుంటాం, కానీ ఒక గ్రామం ఎట్లా అంటే సెల్ఫ్ సఫిషియెంట్ ఉండేది. వాళ్ళకి కావాల్సిన కూరగాయలు, పప్పు పిండిలు కానీ, బియ్యం కానీ వాళ్ళు ఏది టౌన్ మీద డిపెండ్ కాలే. ప్రతి ఒక్కటి చేనేత, బట్టలు కూడా చేనేతలు కాటన్ తయారు చేసుకునేటోళ్ళు, అన్నీ సెల్ఫ్ సఫిషియెంట్ ఉండేవి. వాళ్ళు చాలా హ్యాపీగా ఉండేటోళ్ళు. యాక్చువల్గా చాలా రిచ్ కూడా బతికారు. మనకన్నా ఎన్నో రిచ్, హ్యాపీగా, హెల్తీగా. పిన్న డాక్టర్స్, హాస్పిటల్ కూడా లేదు. వాళ్ళు 100 years హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు ఏ కెమికల్స్ వేయలే, వాళ్ళ ఆరోగ్యం కానీ అన్నీ బాగున్నాయి. మన సంస్కృతి అంత ఉండేది. మన ఎక్స్పోర్ట్ అప్పుడు వ్యవసాయము 27% ఉండేది. 27%, 1/4 ఆఫ్ మొత్తం వరల్డ్లో ఎక్స్పోర్ట్ జరిగేది ఓన్లీ భారతదేశంలో. 200 కంట్రీస్లో ఒకటే కంట్రీ, అది ఇండియా నుంచి 27% ఉండేది. ఇప్పుడు నాట్ ఈవెన్ 1%, 1% కూడా ఎక్స్పోర్ట్ చేయలేకపోతున్నాం. ఈవెన్ మనం ఏంటంటే మన దౌర్భాగ్యం ఏంటంటే ఇంత వ్యవసాయం ఉన్న దగ్గర మనం పప్పు పిండిలు ఉంటాయి కదండి, కొన్ని ఎగుమతి చేసుకోవాల్సిన గతి మనకి ఇప్పుడు వచ్చింది. మనం ఏం చేస్తున్నామో మనకు అర్థం కావట్లే, ఎటువైపు వెళ్తున్నాం అనేది అర్థం కావట్లే. అన్నిటికీ ఎట్లా అంటే ఒకటే మార్గం ఏంటంటే రైతు బ్యాక్ టు ద రూట్స్. ఆ రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది, దేశం బాగుంటేనే అందరు బాగుంటారు. సో రైతుకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇవ్వాలి. మనం ఏ ఆర్గనైజేషన్లో ఉన్నా
రైతుకి గో ఆధారిత వ్యవసాయం. గోవు అంటే ఏంటండి? మనకి చాలా చాలా జంతువులు ఉన్నాయి, కానీ గోవుకే చాలా ప్రాముఖ్యత ఎందుకు ఇచ్చారు? గోవు అంటే అన్నిటినీ బర్రెని చాలా యానిమల్స్ ఉన్నాయి, అన్నిటికన్నా స్పెషల్గా గో అంటే గోమాత అంటాం. అవునా కదా? ఎందుకు? ఏంటంటే మన చెడిపోయిన ఈ అట్మాస్ఫియర్ని, ఈ నేచర్ని, వీటన్నిటిని కాపాడగలిగే శక్తి ఎవరికి ఇచ్చారంటే గోవుకే ఉంది. సో గోవు మంచిగా ఉంటేనే మనం మంచిగా ఉంటాం. గోవు అనేది చాలా ఇంపాక్ట్. గోవు ఒకటే నాశనమైన ఈ భూమిని కానీ, ఈ చౌడవారిన ఇవన్నిటిని మళ్ళీ బ్యాక్ టు ద రూట్స్. అదే ఇప్పుడు ఏంటంటే మనం గోహత్యలు చూస్తున్నాం. ఆ గో ఆర్తనాదం చాలా మంచిది కాదు. సో గోమాత యొక్క ఇంపార్టెన్స్ కనుక పెరిగితే అంత బాగుంటుంది అనమాట. మూలాలు ఏంటంటే అందరూ ఇక్కడ 70 to 80% అందరు రైతు బిడ్డలే. సో ఇవన్నీ ఏంటంటే వ్యవసాయం బాగుంటేనే మనం బాగుంటాం. భూమి ఆరోగ్యమే మన ఆరోగ్యం అనుకోవాలి. భూమి మంచిగుంటేనే మనం మంచిగుంటాం. భూమి చెడిపోతే మనం కూడా పతనం అవుతాం. ఇంతమందికి ఇప్పుడు ఒక 30-20 years నుంచి ఇప్పుడు చూడండి 50% ఆఫ్ పాపులేషన్కి షుగరో బీపీఓ ఇవి కామన్. ఒక 40-50 years కాగానే షుగర్ కానీ బీపీ కానీ ఏదో ఒకటి అటాక్ అవుతుంది. కారణం ఏంటండి? కెమికల్స్. ఈ కెమికల్స్ ఎంత ప్రభావితం చేస్తున్నాయంటే మనం ఎంతవరకు పతనం కావాలో అంతవరకు పతనం అవుతున్నాం. ఈ పతనానికి కారణం ఏంటంటే అన్నిటికీ కెమికల్స్. ఈ కెమికల్స్ ఏంటంటే ఇప్పుడు విత్తనాల నుంచి స్టార్ట్ అయినాయి. భూమిని ఎట్లా నాశనం చేయాలి. ఇంకోటి ఏంటంటే ఆ విత్తనంలో ఏంటంటే పురుగులు రావడానికి ఉంటుంది. ఇదంతా ఒక పెద్ద కంపెనీస్కి డిజైన్. ఇప్పుడు రైతు ఏం చేస్తాడంటే విత్తనాలు కొనుక్కోవాలి. పూర్వం ఏంటంటే తను పండించిన పంటలో కొంత విత్తనాలకి సపరేట్ చేస్తాడు, విత్తనాలు కొనుక్కునేటోడు కాదు. ఆవు మూత్రం, ఆవు పేడ వేస్తాడు. ఇన్ని కెమికల్స్, ఇన్ని వ్యాధులు, ఇంత చెత్త ఇవి ఉండేవి. ఇప్పుడు ఏంటంటే లింక్ చేస్తుండ్రు విత్తనాల్లో ఒకటి, దానిపై మురుగులు. ఇప్పుడు యూరియా వేసాం అనుకోండి, ఖచ్చితంగా చెత్త అదే నెక్స్ట్ రోగం వస్తుంది. ఆ రోగంలో అంటే యూరియాలనే ఆ రోగం వచ్చేది క్రియేట్ చేస్తాను. ఆ పురుగుల మంది స్ప్రే చేస్తే ఇంకోటి ఏదో కావాలని ఒక లింక్ అనేది క్రియేట్ చేస్తుండ్రు. ఇది కావాలంటే అది. ఇది ఏమైందంటే ఒక కంపెనీస్కి రైతు ఈ తర్వాత యూరియా వేస్తాడు, దాని ద్వారా అవి అప్పులే, దాని తర్వాత ఇంకోటి కావాలని పెట్టుబడి అనేది భయంకరంగా పెరుగుతుంది. లాస్ట్కి వచ్చేలాక మార్కెట్కి వచ్చేలాక మార్కెట్ మంచి రేట్ ఉంటుంది. ఎప్పుడు పంట మన చేతుల్లో లేనప్పుడు చాలా మంచి రేట్ ఉంటుంది. కరెక్ట్గా మార్కెట్ దగ్గరికి వెళ్ళగానే ఏమవుతుంది? డౌన్ అవుతుంది. అప్పటికే ఈ అప్పులు చాలా ఎక్కువైపోతాయి. సో అప్పులు అనే బాధతోటి ఎంతో కొంతగా అమ్మేయాల్సి వస్తుంది. సో లాభసాటి వ్యవసాయం ఇవన్నీ చేయాలంటే సేంద్రియ వ్యవసాయం వల్ల అవుతుంది. ఫస్ట్ స్టార్టింగ్ కొంచెం టఫ్ కావచ్చు, కానీ 2-3 yearsలో చాలా మంచి ప్రాసెస్ ఉన్నాయి. ఆ ప్రాసెస్ వల్ల చాలా ఎఫెక్టివ్ కూడా ఉంటుంది. సో మనం ఈ సేంద్రియ వ్యవసాయంని, ఈ ఆర్గానిక్, ఇంకోటి ఏంటంటే సేంద్రియ వ్యవసాయంతో మళ్ళీ అదొక ఫ్రాడ్ జరుగుతుంది. వెర్మీ కాంపోస్ట్ అంటారు. వెర్మీ కాంపోస్ట్ అంటే వానపాములు. వానపాములు ఏం తింటాయండి? జనరల్గా లోపల వర్షం వస్తే వానపాములు ఉండేవి, తెలుసు కదా మీకు. మనం చిన్నప్పుడు ఆడుకునేటప్పుడు ఎక్కడ చూసినా వానపాములు ఉండేవి. ఇప్పుడు ఉన్నాయా? వానపాములు ఎక్కడా లేవు. కారణం ఏంటి? అవి చనిపోలే, లోపల ఆ కెమికల్స్ భయంతో బయటికి రావట్లేదు. మీరు జీవామృతం ఇవన్నీ యాడ్ చేస్తే అవి ఆటోమేటిక్గా బయటకు వస్తాయి. అయితే ఇప్పుడు వెర్మీ కాంపోస్ట్తో ఒక మాఫియా అనమాట. అదేంటంటే జనరల్గా వానపాము మట్టి తింటుంది, మట్టి తిని మట్టిలో పెరుగుతుంది. ఇప్పుడున్న వెర్మీ కాంపోస్ట్ ఏంటి? ఇంత లావుగా ఉండి పేడ తింటాయి. పేడ తిని అవి, అది కూడా వెర్మీ కాంపోస్ట్ కూడా పర్యావరణానికి చాలా హానికరం. వెర్మీ కాంపోస్ట్ కానీ ఇంకా ఇప్పుడు ఆర్గానిక్ పేరుతో కూడా నేచర్ని విపరీతంగా చెడగొడుతున్నారు. అదేంటంటే మనం ఓన్లీ గో ఆధారితం అంటే మన ఏన్షియంట్స్ చెప్పిన మన నాటు ఆవు
దాని మూత్రం, దాని పంచకం కానీ, దాని గోమయం కానీ, దాని వాల్యూస్తో పండించే పంటకి చాలా వాల్యూ ఉంటుంది. మనం ఏదైనా న్యాచురల్గా చేయాలి, ఆర్గానిక్, సేంద్రియం అని పేరు చెప్తూ అదొక పెద్ద, అంటే ఎక్కువ బండ్ల ఎక్కువ పెంట కావాలని, మనకు సామాన్యుడికి ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది ఒక పెద్ద డ్రీమ్ లాగా చేశారు. సేంద్రియ వ్యవసాయం చేయాలంటే చాలా డబ్బులు ఖర్చు పెట్టాలి, చాలా చేయాలనుకుంటారు. అదంతా రాంగ్. ఒక గోవుతో అంటే మంచిగా ప్లాన్ చేస్తే ఒక 20 నుంచి 30 ఎకరాల వరకు వ్యవసాయం చేయొచ్చు అని సుభాష్ పాలేకర్ గారు చెప్పారు. ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ కూడా చేస్తున్నారు. మహర్షి పత్రిజీ గారికి, పిరమిడ్ సంస్థకి అంతా నమస్తే, జై హింద్. సుభాష్ పాలేకర్ గారు గోవుల ద్వారా వ్యవసాయం చేయమన్నారు. అదే ఈ మాస్టర్ గారు చెప్పారు. చాలా గ్రేట్ థింగ్. మరి మనందరి ప్రియతమైన మాస్టర్ సుభాష్ పత్రి గారు దాదాపుగా 4-5 సంవత్సరాల క్రితం ధ్యాన వ్యవసాయం గురించి ప్రమోట్ చేశారు. దాంట్లో ఏంటి అని అంటే, ప్రతి రైతు కూడా తన పొలంలోకి వెళ్ళి తన భార్యా బిడ్డలతో, తన అనుంగు సహచరులతో ఆ పొలం దగ్గరికి వెళ్ళి దున్నే ముందు ఒక గంట సేపు ధ్యానం చేయమన్నారు. ఆ తర్వాత వర్షాలు పడ్డాక ఈ విత్తనాలు నాటేటప్పుడు కూడా ఒక గంట సేపు వ్యవసాయం చేస్తున్నప్పుడే, మొదలుపెట్టినప్పుడే ధ్యానం చేయమన్నారు. సో ఇట్లాగా తర్వాత పంట కోసేటప్పుడు, పంట మరి వచ్చిన తర్వాత కూడా ఆ పంటని ఒక పిరమిడ్ ఆకారంలో ఒక గడ్డితో కానీ, లేకపోతే ఇంట్లో ఒక పిరమిడ్ కనుక నిర్మించి ఆ నిర్మాణంలో వచ్చిన పంటనంతా ఉంచి ధ్యానం చేస్తూ ఉంటే గనక ఆ పంట అనేది ఆధ్యాత్మిక వ్యవసాయానికి సంబంధించిన పంటలాగా తయారవుతుంది. సో ఈ ప్రపంచంలో రైతులు అనేవాళ్ళు చాలా మరి ముఖ్యము. సో రైతే రాజు అనుకున్నప్పుడు రైతులకి ఈ నయా పైసా ఖర్చు లేని సహాయం ఏమిటయ్యా అని అంటే, వ్యవసాయం చేస్తున్నప్పుడు ఎప్పుడూ కూడా ధ్యానం చెయ్యమనే. సో ఇప్పుడు ఈరోజు మనము ఈ వ్యవసాయం అనేది గోమయంతో చేసే వ్యవసాయము, ఆ గోమూత్రంతో ఆ పంటని వెదజల్లడము, ఇదంతా కూడా రియల్గా సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. సో మనందరం కూడా వీరు చెప్పినట్టుగా అది పాటిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ ఆధ్యాత్మిక వ్యవసాయం గత 12 సంవత్సరాల నుంచి పత్రిజీ అనేక గ్రామాలను పర్యటిస్తున్నప్పుడు రైతులకి అత్యంత ముఖ్యమైన ఈ అవగాహనను కల్పించడం ద్వారా ఇప్పటికే చాలా ప్రాంతాల్లో, ముఖ్యంగా తూర్పుగోదావరి ప్రాంతాల్లో ఆధ్యాత్మిక వ్యవసాయం విస్తారంగా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. దానికి సంబంధించిన అంశాలన్నీ చాలా ఫ్రెండ్స్, మనం కానీ వస్తువులు ఎవరైనా ఫోన్స్, కీస్ ఆర్ ఎనీ మనీ పర్సెస్ ఏవైనా సరే మనది కానిది ఏదైనా మీకు కనిపిస్తే, మీది కానిది మీకు ఏదైనా కనిపిస్తే దయచేసి వెళ్ళి రిసెప్షన్ దగ్గర ఇస్తే వాళ్ళకి అందరికీ అందజేస్తారు. దయచేసి వాళ్ళందరికీ ఎంతో సహకారం అవుతుంది. ఇప్పుడు మనం లంచ్ బ్రేక్ ఉంటుంది. అది కంప్లీట్ చేసిన వాళ్ళందరూ వచ్చి ఇక్కడ కూర్చుంటే మేడం స్వర్ణలత మేడం గారు మన స్పిరిచువల్ సైన్స్ మ్యూజియం, సనాతన భారతదేశ యోగీశ్వరులందరి కోసం అప్పటి నుంచి ఈ నవీన యోగీశ్వరుల వరకు ఆమూలాగ్రం సమాచారం అంతా మనకి పొందుపరచడం జరిగింది.
ఆ యొక్క మహాయోగుల కోసం వారి సాధన, వారి గ్రంథాన్ని, వారి జ్ఞానాలు ఎలా ఉంటాయో సంక్షిప్తంగా తెలియజేయడానికి మేడం స్వర్ణలత మేడం గారు వచ్చారు. ఒకసారి గట్టిగా చప్పలు కొడదాం స్వర్ణలత మేడం గారికి. ఇప్పుడు మనం భారతదేశం వ్యవసాయక దేశం. నిజానికి మనం స్వయం సమృద్ధితో ఉన్నమాట. ప్రపంచం అంతటికీ కావలసిన ఆహార ధాన్యాల్ని ఒకప్పుడు అందించగలిగిన మాట వాస్తవం. అయినప్పటికీ ఈవేళ మనం బియ్యం రేటు కానీ లేకుంటే ఏదైనా ఏ ఆహార పదార్థమైనా ఎంత ఖరీదుతో ఉందో మనకు తెలుసు. ఖరీదు సంగతి పక్కన పెడితే వాటి లోపల ఉన్న క్వాలిటీ కూడా మనకి అర్థమవుతూనే ఉంది. అట్లా మనము ఎక్కువ పండించాలి అన్న లక్ష్యంతో భూమి లోపలికి రసాయనిక పదార్థాలు పంపిస్తూ ఉంటే ఏమి జరుగుతూ ఉన్నదంటే, రసాయనిక పదార్థం అనేది భూమి లోపల శక్తిని పుట్టించదు, దాని అడుగు పొరలలో ఉన్న శక్తిని పైకి తీసుకురావడం మాత్రమే చేస్తుంది. దాని వలన ఈవేళ మనకి లాభం వచ్చినప్పటికీ దాని విపరీత ఫలితాలు తర్వాత మాట్లాడదాం. ఈవేళ మనకి ఎక్కువ పండుతుంది అనిపించినప్పటికీ మన తర్వాతి తరాల వాళ్ళకి మనము బీడు భూములని మాత్రమే అందిస్తాము. అదొకటి గుర్తుపెట్టుకుందాం. ఇంకొకటి, రసాయనిక పదార్థాలు వాడిన ఆహార పదార్థాన్ని మనం తీసుకున్నట్లయితే మనం తీసుకునే ఆహారమే మన శరీరంలో రక్తంగాను మనకొచ్చే శక్తిగాను మారుతుంది. భౌతికంగా చూసినట్లయితే మన తాలూకు ఆ రక్తం కానీ మనకొచ్చే ఆ శక్తి కానీ కలుషితం అవుతుంది. ఆ కలుషితమైన శక్తి, రక్తము అనేవి శరీరాన్ని పాడు చేయడం అటుంచి మన లోపలి ఆలోచన విధానాన్ని కూడా పాడు చేస్తాయి. అవన్నీ గుర్తుపెట్టుకొని కొంచెం రసాయనిక పదార్థాలు వాడటం తగ్గించి నిజంగా సాహసం చేసి 2-3 సంవత్సరాల పాటు గో ఆధారిత వ్యవసాయం చేస్తే 1-2 సంవత్సరాలు ఎక్కువ ప్రాఫిట్ రాని మాట వాస్తవమే. కానీ ఆ తర్వాత మనం పెట్టవలసిన పెట్టుబడి కానీ మనం కోల్పోయే ఆరోగ్యం కానీ ఏమీ ఉండదు. సుభిక్షంగా, సుసంపన్నంగా, స్వచ్ఛమైన ఆరోగ్యంతో అందరం అలరారుతాం. ఇందాక ఆయన చెప్పారు కదా, తల్లి పాలు కూడా కలుషితమయ్యాయని. ఖచ్చితంగా నిజమే. తల్లి పాలను టెస్ట్ చేసినప్పుడు 23% ఎండ్రిన్ సెల్స్ దాంట్లో వచ్చాయి. దాన్ని బట్టి మన పిల్లలకి ఏమి ఇస్తున్నాం అన్నది మనం ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది. మనది వ్యవసాయక దేశం కాబట్టి ఒకసారి మనందరం మళ్ళీ దాని గురించి ఆలోచిస్తాం. ధ్యానం మనకి ఎలాంటిదో భూమికి గో ఆధారిత వ్యవసాయం అలాంటిది. దాన్ని గుర్తుపెట్టుకుందాం.